ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్టయోగ విద్యాపీఠం వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 సెప్టెంబర్ 2వ పక్షం అనగా ఈ యొక్క 15 నుండి 30 వరకు ఎలా ఉంటుంది మేషరాశి వారికి తీసుకున్నట్లయితే అశ్వని భరణి కృత్తిక ఒక పాదం కలిపి మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశికి ఏ ఏ స్థానాలలో నవగ్రహాలు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. అలాగే ఇవన్నీ ఒక్కొక్క రాశికి ఏ ఏ స్థానాలలో ఉన్నాయో కూడా చూసుకోవాలి. మేషరాశికి 2వ ఇంట్లో గురువు ఉన్నాడు, 3లో కుజుడు ఉన్నాడు, అలాగే 5లో వచ్చేసి బుధుడు ఉన్నాడు, రవికేతువులు వచ్చేసి 6లో ఉన్నారు, శుక్రుడు వచ్చేసి 7లో ఉన్నారు. 8వ ఇంటి అధిపతి అయినటువంటి మీ రాశిధిపతి 8వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు ఈయన తృతీయంలో ఉన్నాడు. బృహస్పతి వచ్చేసి మీకు మేషరాశి వారికి 2వ ఇంట్లో ఉన్నాడు. అలాగే శని భగవంతుడు వచ్చేసి మీకు 9వ ఇంటి అధిపతి 11వ ఇంటి అధిపతి అయినటువంటి శని 11లో ఉన్నాడు. రాహు వచ్చేసి మీకు ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నారు. ఈ యొక్క మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? హెల్త్ ముందుగా 6వ ఇల్లు తీసుకుంటాం. మేషరాశి వారికి 6వ ఇల్లు టెంపరీ డిసీజెస్ను కలగజేసేటివి. మీకు టెంపరీ ఎందుకు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు అన్నది మీకే తెలియనటువంటి స్థితి. ఇక్కడ మీ సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశం. వారి హెల్త్ బాగాలేకపోవడము, మీకు హెల్త్ బాగాలేకపోవడము, వచ్చిపోతూ వైరల్ ఫీవర్స్ కావచ్చు, టెంపరీ డిసీజెస్ అనేటివి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి. అందులో మీకు హృదయ సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్, అలాగే నిద్రాభంగాలు ఇలాంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీని నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి? హెల్త్ 6వ ఇల్లు అన్నాక విష్ణుమూర్తికి మీరు సహస్రనామ పారాయణ చేయటం, లేదా ఉసిరి మొక్కను తులసి మొక్కను కలిపి ఉంచి పూజ చేయడం మూలంగా ఉసిరి విష్ణుమూర్తి స్వరూపము, తులసి చెట్టు వచ్చేసి లక్ష్మీదేవి స్వరూపం. వీరిద్దరిని కలిపి ఒకే పాదులో పెట్టి పూజలు చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క జనరల్గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. లైఫ్ లాంగ్ కూడాను 6వ ఇంట్లో ఏ స్థానంలో ఎప్పుడు ఏ గ్రహం ఉన్నా అక్కడ అలా చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆ భావంలో రాసులు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు రవి అంటే 5th హౌస్ ప్లానెట్, ఇక్కడ రవి ఉన్నాడు కాబట్టి నేను ఈ రెమెడీ చెప్పాను. హృద్రోగం వస్తుంది, ఉదర సంబంధమైన అనారోగ్యం వస్తుంది, ఇవి టెంపరీ అని చెప్పాను. ఈ యొక్క ఆరోగ్య సమస్యను మనము రవి ఇక్కడ ఉన్నాడు కాబట్టి హృద్రోగం అని చెప్పాం. అదే వేరే ప్లానెట్ ఉందనుకోండి, వేరే డిసీజ్ ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. ఇది క్లియర్గా ఉండండి. అలాగే నెక్స్ట్ మరి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? అనారోగ్యము, ఫ్యామిలీలో సంతానానికైనా మీకైనా, అలాగే వివాహాది పుణ్యకార్యాలు కలిసి రాకపోవడము, ఇలాంటి విషయాలలో కూడా అది పెళ్లి కాని వాళ్ళైతే మీకే సంబంధాలు రావడం, వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. పెళ్ళి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మీకు వాళ్ళ భారం దించుకోవాలని ఎంత ప్రయత్నించినా, వాళ్ళ బాధ్యతను దించుకోవాలని ప్రయత్నించినా జరగకపోవడం జరుగుతుంది ఈ పక్షంలో. ఈ యొక్క 10th హౌస్ ప్లానెట్ 11లో ఉండడం, ఈయన మీరు రాశిని చూడడం తద్మూలంగా మీకు ఫైనాన్స్ అనేది స్ట్రక్ అవ్వకుండా ఫ్లోలో వెళ్ళిపోతుంది బాగా. మీరు ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి మంచి అవకాశం. ఎందుకంటే జీవనోపాధిని ఇప్పుడు ఖచ్చితంగా సూచిస్తున్నారు. శని మీ రాశిని తృతీయ వీక్షణ ద్వారా 3వ కన్నుతో చూస్తున్నారు కాబట్టి ఈయన చక్కగాను మీకు ఇక్కడ ఉద్యోగాన్ని ఏదో ఒకటి సెట్ చేస్తాడు. కొంచెం నిదానంగా జరిగిన స్టార్టింగ్లో ఫైనల్లీ అదొక రీచ్కి వెళ్తుంది. ఇది ఇక్కడ దశరథ కృత శని స్తోత్రం మీరు డైలీ విన్నారంటే రాహుకాలంలో, పంచాంగంలో రాహుకాలం దొరుకుతుంది మీకు. ఆ రాహుకాలం ఇప్పుడు శనివారం తీసుకోండి, శనివారం 9 to 10:30 వరకు రాహుకాలం ఉంటుంది మార్నింగ్. ఆ టైంలో దశరథ కృత శని స్తోత్రం విని, అలాగే జమ్మి వృక్ష ప్రదర్శన చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి, గమనించగలరు. శుభాన్ని.